హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు వన్ రెసిపీలో ఎంతో హెల్తీగా చేసుకునే స్వీట్ రెసిపీ. చాలా క్విక్గా అయిపోతుందండి అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మరి ఈ స్వీట్ రెసిపీని అయితే ఇలా కనుక మీరు ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ స్వీట్ రెసిపీకి ముందుగా అయితే సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఒక కప్పు నిండా తీసుకొని ఒక 2 అవర్స్ ముందే నానపెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్నాను కదా, చక్కగా ఇవి నానిపోయిన తర్వాత ఇప్పుడు దీంతో పాటు క్యారెట్ తురుమును కూడా తీసుకోండి. మరి ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయడానికి అరకప్పు సగ్గుబియ్యం తీసుకుంటే 1.5 కప్ వచ్చేసి క్యారెట్ తురుము తీసుకోవాలి. ఇప్పుడు కాస్త మనం వీటిని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి నెయ్యిని యాడ్ చేసేసి ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం తీసి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము కూడా ఇందులోని తీసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెయ్యిని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే తినే కొద్దీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీకి. ఈ క్యారెట్ ఫ్రై చేసే కొద్దీ మెత్తగా అయిపోతుంది. చూడండి, కొంచెం ఇది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి సగ్గుబియ్యం తీసేసుకోండి. సగ్గుబియ్యం కొంచెం కూడా నీళ్లు లేకుండా ఇందులోకి తీసుకోవాలి. కొంచెం కూడా ఇందులో నీళ్లు యాడ్ చేయకుండా ఈ సగ్గుబియ్యంతోనే దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే ఇలా మీరు ఈజీగా చేసి పెట్టేయచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత కొంచెం ఉడికేంత వరకు ఇందులో కలుపుకున్న తర్వాత ఇందులోకి చక్కెరని తీసుకోవాలి. ఈ చక్కెర వచ్చేసి నేను 1/2 కప్ తీసుకున్నాను. స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర ఇందులో కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఎంత చక్కగా ఇది ఉడికిపోతుందో అంత రుచిగా ఉంటుందండి. ఇందులోకి నీళ్లు మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. దీన్ని ఉడికించుకునేటప్పుడే ఇందులో కొంచెం అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చక్కెర ఇందులోకి తీసుకున్న తర్వాత చక్కెర పాకం మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే పాకంలో ఉడకనివ్వాలి. చక్కగా ఇది ఉడికిపోయి ఈ పాకం మొత్తం మనకి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఈ స్వీట్ రెసిపీ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సగ్గుబియ్యంతో ఇలా డిఫరెంట్గా మనం చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని తీసేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవటమే. అంతే అండి. పూర్తిగా దీన్ని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తినండి. ఈ స్వీట్ రెసిపీని ఇలాగైనా మీరు తినొచ్చు. లేదనుకోండి కొంచెం పాలని యాడ్ చేసి దగ్గరకు వచ్చిన తర్వాత అయినా మీరు తినొచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.